ఓకే. చూడండి, ఇవాళ క్లాస్లో నిన్న ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి టాపిక్స్ మొత్తం 6 ఉంటే నిన్నటితో 5 టాపిక్స్ కంప్లీట్ అయినాయి. ఆ 5 టాపిక్స్లో మొట్టమొదటిది నామిన్క్లేచర్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది, ఆ తర్వాత నేమ్స్ యూజ్డ్ అని చెప్పని అన్నాం, దాన్నే మనం నామిన్క్లేచర్ అన్నాం, లేదా నేమ్స్ యూజ్డ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనే దాని గురించి చెప్పాం. ఆ తర్వాత న్యాచురల్ సోర్సెస్ గురించి చెప్పుకోవడం జరిగింది. చూడండి, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, మొదట నామిన్క్లేచర్ మొదటి రోజు, తర్వాత సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది మూడో రోజు, న్యాచురల్ సోర్సెస్, రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ అనే దాని గురించి చెప్పుకున్నాం. నిన్నటి క్లాస్లో హైడ్రోలాజికల్ సైకిల్ అనేటువంటిది కంప్లీట్ అయింది. ఇవాళ ఇక లాస్ట్ టాపిక్ అది కాన్సెప్ట్, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. పర్యావరణ రసాయన శాస్త్రం కనుక మనం తీసుకున్నట్లయితే దాని భావన ఏంటి, అవధి ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనే దాని మీద ఇవాళ మన డిస్కషన్ అనేది ఉంటుంది. ఇవాటి క్లాస్తో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. మరలా మనకి సోమవారం నాడు క్లాస్ నుంచి సెకండ్ యూనిట్ అయినటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్లో తర్వాత టాపిక్ అయినటువంటి ఎయిర్ పొల్యూషన్ మనం డిస్కస్ చేస్తాం. అది సోమవారం నుంచి ఎయిర్ పొల్యూషన్ టాపిక్స్ వస్తాయి. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్. అవి న్యాచురల్ సోర్సెస్ చెప్పాం, అదే రకం రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ చెప్పుకున్నాం, హైడ్రోలాజికల్ సైకిల్ నిన్న క్లాస్లో యూట్యూబ్ లింక్ ద్వారా చెప్పుకోవడం జరిగింది. కొంత పార్ట్ మన నోట్స్ కొంత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవాళ క్లాస్లో మన స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనే దాని గురించి ఇవాళ డిస్కస్ చేస్తాము. చూడండి, ఇక్కడ కాన్సెప్ట్, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్. మొదట కాన్సెప్ట్ చూద్దాం, అంటే దీని భావన ఏంటి, ఆ తర్వాత ఇంపార్టెన్స్, తర్వాత స్కోప్. ఈ రకంగా పెడదాం. ఇది కొంచెం బ్రాడర్ టాపిక్. బ్రాడర్ అంటే చాలా అవధి ఎక్కువ. ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి మీకు తెలిసినటువంటి ఏది రాసినా సరే దానికి సంబంధించిన కాన్సెప్ట్ అవుతుంది. ఫర్ బ్రీఫ్, కొంత బ్రీఫప్ చేస్తాను. చూడండి, ఏం చెప్తాను. కాన్సెప్ట్ అంటే అర్థం ఇక్కడ వాట్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంట్. పర్యావరణం అంటే ఏమంటామంటే ఎయిర్, వాటర్, సాయిల్ అండ్ ది ప్లాంట్స్ దట్ ఆర్ ప్రెజెంట్ అరౌండ్ అస్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్నటువంటి గాలి కానీ, నీరు కానీ, అదే రకంగా నేల కానీ, దాంతోపాటు మొక్కలు కానీ, ఇవన్నీ కూడా యానిమల్స్ కానీ, ఇవన్నీ కలిస్తేనే మనకి పర్యావరణం అని చెప్పని అనటం జరుగుతుంది. సో ఎన్విరాన్మెంట్ గురించి చెప్పాం. మరి వాట్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ? ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఈజ్ ద కెమికల్ ఫినామినా టేకింగ్ ప్లేస్ అరౌండ్ అస్ అండ్ ద డ్యామేజ్ ఇట్ కాజెస్ టు ద ఎన్విరాన్మెంట్. మరి పర్యావరణ రసాయన శాస్త్రం అంటే అర్థం ఏంటంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి రసాయన ప్రక్రియ ఏంటి, ఆ రసాయన ప్రక్రియ ద్వారా పర్యావరణానికి ఏ రకమైనటువంటి ప్రమాదం జరుగుతుందా లేదా డ్యామేజ్ జరుగుతుందనే దాని గురించి అధ్యయనం చేస్తే దాన్నే మనం పర్యావరణ రసాయన శాస్త్రం అని పిలుస్తున్నాం. సో ఎన్విరాన్మెంట్ అంటే ద థింగ్స్ అరౌండ్ అస్. మన చుట్టూ ఏముంటే ప్రతిదీ పర్యావరణమే. ఎయిర్ అనుకోండి, వాటర్ అనుకోండి, సాయిల్ అనుకోండి, లేదనుకుంటే ప్లాంట్స్, యానిమల్స్, ఇట్లాంటివన్నీ కూడా ఎన్విరాన్మెంట్. మరి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంటే ద కెమికల్ ఫినామినా ద టేకింగ్ ప్లేస్ అరౌండ్ అస్. అక్కడ థింగ్స్ అరౌండ్ అస్ అన్నాం, ఇక్కడేమో కెమికల్ ఫినామినా టేకింగ్ ప్లేస్ అరౌండ్ అస్ అని అంటున్నాం. మన చుట్టూ జరుగుతున్నటువంటి రసాయన ప్రక్రియ ఏది తీసుకున్నా సరే అది పర్యావరణ రసాయన శాస్త్రం కింద చెప్తాం. ఇట్ ఆల్సో డీల్స్ విత్ ద డ్యామేజ్ ఇట్ కాజెస్ టు ద ఎన్విరాన్మెంట్. మన చుట్టూ జరిగేటువంటి రసాయన చర్యతో పాటుగా దాని మూలంగా పర్యావరణానికి ఏదైనా సరే ప్రమాదం జరిగేటట్లయితే అది కూడా మనం చదువుతాం. నౌ ఇంకొక డెఫినేషన్ చూడండి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ సోర్సెస్, రియాక్షన్స్, ట్రాన్స్పోర్ట్, ఎఫెక్ట్ అండ్ కెమికల్ స్పీసీస్ ఇన్ ద ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ అపాన్ దీస్. సో ఇక్కడ చూడండి, ప్రాప్తి స్థానాలు ఏంటి అంటే కెమికల్ స్పీసీస్ ఉన్నాయని కూడా, రసాయన పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి జరిగేటువంటి రసాయన చర్యలు ఏంటి, ఏ రకంగా ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రయాణం చేస్తున్నాయి, అదే రకంగా వాటి ప్రభావాలు ఏంటి, ఇవన్నీ కూడా గాలి మీద ప్రభావం ఎలా ఉంటుంది, నీటి మీద ప్రభావం ఎలా ఉంటుంది, సాయిల్ మీద ప్రభావం ఎలా ఉంటుంది, ఫైనల్గా హ్యూమన్ యాక్టివిటీ మీద ఎలా ఉంటుంది అని మన మీద ఏ రకమైనటువంటి ప్రభావం అనేది ఉంటుంది,
ఈ మొత్తం కూడా కలిపినట్లయితే పర్యావరణ రసాయన శాస్త్రం కింద దాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకో డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద కెమికల్ అండ్ బయోకెమికల్ ఫినామినా దట్ అక్కర్స్ ఇన్ న్యాచురల్ ప్రాసెస్. ఇక్కడ మన చుట్టూ జరిగేటువంటి సహజ ప్రక్రియల్లో జరిగేటటువంటి రసాయన చర్యలు కానీ లేదా జీవరసాయన చర్యలు కానీ వాటి గురించి మనం చదువుతున్నా సరే దాన్ని కూడా పర్యావరణ రసాయన శాస్త్రం అని చెప్పచ్చు. మరి దేని మీద రిలేట్ అయి ఉంటుంది? ఇట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద బయాలజీ, అగ్రికల్చర్, మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్. జీవశాస్త్రం మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది, వ్యవసాయం మీద దీని ప్రభావం ఉంటుంది, అదే రకంగా మన మందుల పరిశ్రమ మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది, అదే రకంగా ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ మీద కానీ ఆరోగ్యం మీద కూడా దీని యొక్క ప్రభావం బాగా ఉంటుంది. ఎయిర్, వాటర్, సాయిల్ ఆర్ గెటింగ్ పొల్యూటెడ్ డ్యూ టు ద హ్యూమన్ యాక్టివిటీ అండ్ కాజింగ్ థ్రెట్ టు ది అసిస్టెన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ ది ఎర్త్. సో దీని మూలంగా ఎవరెవరు ప్రమాదంలో పడుతున్నారంటే గాలి కానీ, నీరు, భూమి, అదే రకంగా మన యొక్క మనుషుల యొక్క కార్యకలాపాలు ఇవన్నీ కూడా ప్రభావం చెందుతాయి. తద్వారా భూమి మీద ఉండేటువంటి పుట్టుక మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇదంతా కూడా కాన్సెప్ట్ గురించి. అండ్ నౌ కమ్ ఫర్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్. సో ఇందాక చెప్పాను మీకు నేను కాన్సెప్ట్ అంటే భావన, అసలు ఏంటి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనే దాని గురించి చెప్పాను. ఇక స్కోప్ కానీ ఇంపార్టెన్స్ కానీ తీసుకోవాలనుకుంటే మీకు తెలిసినటువంటిది ఏది రాసినా పర్యావరణం గురించి అదంతా కూడా దాని యొక్క స్కోప్ అవుతుంది. ప్రాముఖ్యత గురించి ఏదైనా మీరు రాస్తే దానికి ఇంపార్టెన్స్ అవుతుంది. ఒక్కసారి కాన్సెప్ట్ గురించి వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత స్కోప్కి వెళదాం. మనం చూడమ్మా, ఇందాక చెప్పుకున్నాం మనం కాన్సెప్ట్ అంటే ఏమన్నా మనం వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ అంటే చెప్పాను. ద థింగ్స్ అరౌండ్ అస్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ప్రతి భాగం కూడా పర్యావరణమే. ఇట్ ఇంక్లూడ్స్ ఎయిర్, వాటర్, సాయిల్, యానిమల్స్ ఎట్సెట్రా. ఎయిర్ అంటున్నాం గాలి కానీ, నీరు కానీ, అదే రకంగా నేల కానీ, మన చుట్టూ ఉన్నటువంటి జంతుజాలం కానీ. సో ఎయిర్కి సంబంధించిన మొత్తం మనం అట్మాస్ఫియర్లో చెప్పాను. ఎయిర్కి సంబంధించినటువంటి భాగాలు మొత్తం అట్మాస్ఫియర్లో చదువుకున్నాం. వాటర్ సంబంధించినటువంటి భాగాలు ఏదైనా తీసుకుంటే హైడ్రోస్ఫియర్లో చెప్పుకున్నాం. సాయిల్ సంబంధించినటువంటి భాగాలు ఏదైనా ఉన్నట్లయితేనేమో లిథోస్ఫియర్లో, అదే రకంగా లైఫ్ ఉన్నటువంటి భాగం మొత్తం కూడాను బయోస్ఫియర్లో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ 4 సెగ్మెంట్స్నే మనకి ఎన్విరాన్మెంట్ కింద లెక్క. మరి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంటే ఏమంటున్నాం? ద కెమికల్ రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ అరౌండ్ అస్. మన చుట్టూ జరిగేటువంటి రసాయన చర్యల మొత్తాన్ని కలిపినట్లయితే, అంతేకాకుండా అండ్ దేర్ డ్యామేజ్ ఇట్ కాజెస్ టు ద ఎన్విరాన్మెంట్ ఈజ్ కలెక్టివ్లీ కాల్డ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. మన చుట్టూ జరిగేటువంటి రసాయన చర్యలు, అంతేకాకుండా పర్యావరణం మీద అవి చూపించేటువంటి ప్రమాదం లేదా ఇబ్బందులు కనుక. డియర్ స్టూడెంట్, మైక్ ఆఫ్ చేయండి అమ్మా, ఎవరో ఆన్ చేశారు. సో దాన్ని కనుక మనం స్టడీ చేసినట్లయితే, అధ్యయనం చేసేట దాన్ని కూడా మనం పర్యావరణ రసాయన శాస్త్రం అని మనం పిలుస్తాం. ఇది ఒక రకమైన డెఫినేషన్. ఇంకో డెఫినేషన్ ఏం చెప్తున్నాం? ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ సోర్సెస్ అన్నాం, రియాక్షన్స్, ట్రాన్స్పోర్ట్, ఎఫెక్ట్ అండ్ కెమికల్ స్పీసీస్ ఇన్ ద ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ అపాన్ దీస్. సో ఏ రసాయన పదార్థాలు అయితే కనుక గాలిలో ఉన్నా, నీటిలో ఉన్నా, మృత్తికలో ఉన్నా, అవి ఎలా ఏర్పడుతున్నాయి, అవి జరిపేటువంటి రసాయన చర్యలు ఏంటి, అవి ఏ రకమైనటువంటి ప్రయాణం చేస్తాయి, అది పర్యావరణం మీద ఏ రకంగా ప్రభావం చేస్తుంది అనే మొత్తం యొక్క అధ్యయనాన్ని కూడా పర్యావరణ రసాయన శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ కెమికల్ అండ్ బయోకెమికల్ ఫినామినా. ఇది రసాయన చర్యలతో పాటుగా జీవరసాయన చర్యలను కూడా మనం స్టడీ చేస్తాం. సో అన్నాం కదా, ఇట్ ఆల్సో రిలేటెడ్ టు ద బయాలజీ, అగ్రికల్చర్, మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్. ఇది ఒక్క జీవశాస్త్రానికి సంబంధించిందే కాదు, మరి అదే రకంగా వ్యవసాయం మీద, తర్వాత మెడిసిన్ పరిశ్రమ మీద, అదే రకంగా పబ్లిక్ హెల్త్, సాధారణ జనానికి సంబంధించినటువంటి ఆరోగ్యం మీద కూడా మనం దీన్ని స్టడీ చేస్తాం. ఓకే, అన్నావు ఇది కాన్సెప్ట్ అమ్మా. తర్వాత స్కోప్ గురించి చెప్తున్నాం, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ అన్నాం. సో ఇక్కడ చూడండి, నేను చెప్పినట్లుగానే ప్లస్ ఇవాళ మార్నింగ్ కూడా చెప్పాను. ఇప్పుడు మీకు నేను ఈ టాపిక్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటువంటి యొక్క భావన అంటే స్కోప్ కాన్సెప్ట్ చెప్పాం మనం. స్కోప్ అవధి కానీ దాని యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ కానీ చాలా వైడన్గా ఉంటుంది. మీకు తెలిసినటువంటి ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించిన ఏ పార్ట్ రాసినా, ఏ భాగం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా అది స్కోప్ కిందకే వస్తుంది, అదే రకంగా దానికి ఇంపార్టెన్స్ కిందకే వస్తుంది. కాబట్టి
ఎంతవరకు రాయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు అనేటువంటి దాని గురించి మనం కొన్ని యూట్యూబ్ లింకులు ఇక్కడ మనం మీకు చెప్పడం జరిగింది, చూపించడం జరుగుతుంది. చూడండి, మొట్టమొదటి యూట్యూబ్ లింక్ ఏమో తెలుగు మీడియం వాళ్ళకి మనకు వస్తుంది. సో ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం. అది విన్న తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పెద్దది, అందుకని నేను అక్కడ 36 మినిట్స్ కాడి నుంచి చూడాలని కూడా మీకు చూపించాను. నేను ప్లే చేసేది కూడా అక్కడి నుంచే ప్లే చేస్తాను. సో ఇక్కడ చూడండి, మొదట యూట్యూబ్ లింక్ ఒకటి ఓపెన్ అవుతా ఉంది. సో ఈ టైటిల్ వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇది ఒక 11 మినిట్స్ రఫ్గా ఉండేటువంటిది. చూడమ్మా, వీళ్ళు ఇక్కడ డెఫినేషన్ చెప్తున్నారు, తర్వాత స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ చెప్తారు. జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ ఫాలో కండి. చూడండి, ఇతని భావన ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఎన్విరాన్మెంట్ అనేటువంటి యొక్క పేరు ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరాన్ అనే దగ్గర నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఎన్ సర్కిల్ లేదా ఎరౌండ్ లేదా సరౌండ్, మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటిది అనే దాని యొక్క అర్థం వస్తుంది. అది ఎన్విరాన్ అనే దాని అర్థం. ద టర్మ్ ఎన్విరాన్మెంట్ వాజ్ ప్రపోజ్డ్ బై ద బయాలజిస్ట్ జాకబ్ వ్యాన్ ఉర్కెల్. ఇప్పుడు ఇది అతని యొక్క లైఫ్ పీరియడ్ ఇచ్చారు, 1964 నుంచి 1944 8 ఇయర్స్ లైఫ్ స్పాన్ సార్ది, అది చెప్పారు. ఎనదర్ టర్మ్ యూజ్డ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఈజ్ ఎకాలజీ. నెక్స్ట్ వచ్చేటువంటి 5th యూనిట్ అమ్మ. మొదట చెప్పిందేమో ఎన్విరాన్మెంటల్ గురించి ఇంట్రడక్షన్ అండి, చివరిది వచ్చేటప్పటికి యూనిట్ మీకు గుర్తుండి ఉంటుంది, ఎకాలజీ అండ్ ఎకో సిస్టమ్ అని చెప్పాం. దాని గురించి మనం వెళ్ళటం జరుగుతుంది. ఇట్ షోస్ ద స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఆర్గానిజం అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. మరి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే ఇందాక ఏమనుకున్నాం, ద థింగ్స్ అరౌండ్ అస్ అని సింపుల్గా చెప్పేసాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు, యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, దాని పేరు సింపుల్ ఫామ్ ఈపీఏ. ఎన్విరాన్మెంట్ ఈజ్ ద సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ ల్యాండ్, వాటర్, ఎయిర్ ఇంటర్రిలేషన్షిప్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ ఆల్సో విత్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్. మనతోనే కాకుండా మిగతా జీవరాశులతో ఎయిర్ కానీ ల్యాండ్ కానీ వాటర్ జరిపేటువంటి ఇంటర్ రిలేషన్షిప్ని మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ అని చెప్పి చెప్పాలి. సో ఈ ప్లే చేస్తున్నాను, మిగతాది కంటిన్యూ చూడండి. land, water, air, and their interrelationships among themselves, and also with the human and other living. Now we look at the scope and importance of environment. చూడండి, రిసోర్సెస్ చెప్పారు. సో అంటే మనం మొట్టమొదటి మీకు చెప్పింది గుర్తుండే ఉంటుంది. ఈ సంవత్సరం మనం చెప్పినటువంటి టాపిక్ ఈ యూనిట్లో మొట్టమొదటేమో నామెన్క్లేచర్ యూజర్ అని చెప్పాను, తర్వాత సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చెప్పాను, తర్వాత న్యాచురల్ సోర్సెస్ అని చెప్పాను. ఇప్పుడు గుర్తుండే ఉంటుంది, న్యాచురల్ రిసోర్సెస్ ఎలా ఇచ్చారో చూడండి, రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ అని మీకు గుర్తుండి ఉంటుంది. రెన్యూవబుల్ సోర్సెస్ అనేటువంటిది ఏంటంటే అబండెంట్గా ఉండాలి, చాలా ఎక్కువగా ఇన్ఫైనైట్ క్వాంటిటీ మన నేచర్లో ఉండాలి, మరలా మనం దాన్ని మనం వాడుకోగలగాలి. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు అక్కడ చూడండి, సోలార్ ఎనర్జీ కానీ, ఎయిర్, విండ్, వాటర్, టైడ్స్, ఫ్లోయింగ్, సాయిల్, ప్లాంట్స్, ఇవన్నీ కూడా ఏంటి మనకి రెన్యూవబుల్. నాన్ రెన్యూవబుల్ ఏంటంటే చాలా లిమిటెడ్ క్వాంటిటీ ఉంటాయి. లిమిటెడ్ క్వాంటిటీ ఉండటం మూలంగా దాన్ని మరలా మనం వాడుకోలేము, ఒకసారి అది ఖర్చు అయిపోతే మళ్ళీ మనకు దొరకవు. అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మనకి, ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నారు, ఆయిల్, కోల్, న్యాచురల్ గ్యాస్, అదే రకంగా మినరల్స్ కావచ్చు, ఐరన్ కావచ్చు, కాపర్, అల్యూమినియం, అదే రకంగా సాల్ట్స్ కానీ, ఫాస్ఫేట్స్ కానీ, ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి డిస్కషన్, అంటే ఒక పార్ట్ అయిన తర్వాత ఇంకో పార్ట్కి పెడుతున్నారు వాళ్ళు.
renewable resources and non-renewable resources. What are renewable resources? These are the resources whose stocks are not limited. So they can be renewed again and again. Like for example, solar energy, energy coming from wind, air, water, tides, flowing water, soil, and plants. While on the other hand, there are some other resources whose stocks are limited. And for formation of these resources, it takes millions and millions of years. Like for example, fossils. So if their stocks are limited and we do not use them judiciously or we do not use them properly, then their stocks may get fixed. In order to prevent that from happening, we must understand or must devise or must follow some conservation strategy. So these resources are known as non-renewable resources. So the balanced use of these resources is very crucial in order to prevent them from getting exhausted. So, so how that kind of equitable distribution or judicious use of the proper use of these resources will happen? For that, we need to make some policy. So there is a domain in the EVS that is entirely dedicated to conservation of natural resources. Then we have another domain in the environmental studies, and that is the ecological. This domain provides the knowledge about ecological systems, their cause and effect relationship. It provides knowledge about the biodiversity. సో చూడండి, ఇంతకుముందు చెప్పినటువంటి స్లైడ్లో మనం సంబంధించింది న్యాచురల్ సోర్సెస్ గురించి చెప్పాం. అదే రకంగా న్యాచురల్ రిసోర్సెస్లో రెన్యూవబుల్ సోర్సెస్ ఏంటి, రెన్యూవబుల్ సోర్సెస్ గురించి చెప్పడం జరిగింది. ఫస్ట్ స్లైడ్లో చెప్పినట్లుగా ఎన్విరాన్మెంట్తో పాటుగా ఎకలాజికల్ ఆస్పెక్ట్స్ గురించి కూడా వీరు చెప్తున్నారు. మీకు మొదటగానే చెప్పాను నేను, ఈ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనేటువంటిది చాలా వైడ్ ప్రాజెక్టు. ఒక చోట ఇది మాత్రం చెప్పాలి, ఇది చెప్పక్కర్లేదు అనేది లేదు. ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి భాషలో, దానికి సంబంధించినటువంటి సైన్సెస్లో, దానికి సంబంధించిన కెమిస్ట్రీలో మీకు నచ్చినటువంటి టాపిక్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా అది స్కోప్ కిందకి పెడుతుంది. సో ఇందాకేమో న్యాచురల్ సోర్సెస్ గురించి స్లైడ్లో చెప్పారు సార్ వాళ్ళు. ఇప్పుడు చెప్తున్నది ఏంటి, ఎకలాజికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్తున్నారు. సో ఎకాలజీ అంటే ఏం చెప్తున్నాను, ఇందాక అనుకున్నాం కదా మనం, ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా వాటి మధ్య జరిగేటువంటి ఇంటర్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎకాలజీ గురించి స్టడీ చేస్తాం. ఇక్కడ ఎకాలజీకి వచ్చేటప్పటికి ఏంటంటే, ఏదైనా సరే ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం మీద, అంటే ఒక జీవి అనేది ఇంకొక జీవి మీద ఆధిపత్యం కనుక చేస్తుంది అనుకోండి, కొన్నాళ్ళ తర్వాత దాని యొక్క డామినేషన్ విపరీతంగా పెరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జాగ్వార్ అని చూపించారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫోటోలో జాగ్వార్ అని ఉంది. ఈ జాగ్వార్ ఏం చేస్తుందంటే, దానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం, ఆకలి దానికి వేసినా వేయకపోయినా చంపుతూ ఉంటుంది జంతువుల్ని. దానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, అది చాలా వేగంగా పరిగెత్తగలదు. కొన్ని చిరుతపులు మీరు తీసుకోండి, చాలా విపరీతమైన వేగంతో పరిగెత్తగలదు, చంపగలదు. కానీ దాన్ని చంపినటువంటి ఆహారాన్ని ప్రెడేటర్స్ అంటారు, మిగతావి వచ్చేసేసి లాక్కెళ్ళిపోతుంటాయి. సింహం ఉందనుకోండి, బలంగా ఉంటుంది కానీ పరిగెత్తలేదు. అందుకని చిరుతపులు చంపినటువంటి ఆ జింకలు కానీ వేరే జంతువులు ఏదైనా ఉంటే అది వచ్చి దాడి చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకని తన ఏం చేస్తుంది, మనకు అది చిరుతపులు కానీ ఇట్లా జాగ్వాలు కానీ ఇవన్నీ కూడా చంపడం, తీసుకెళ్లి చెట్ల మీద పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ డామినేటింగ్ యానిమల్. సో మిగతా జంతువులు లేకుండా ఒక్కటే ఉందనుకోండి, చంపుకుండా పోయినట్లయితే కొన్నాటికి అక్కడ ఉండాల్సినటువంటి డేస్, అంటే చిన్న చిన్న దుప్పులు కానీ లేదా జింకలు కానీ ఉండే అవకాశం లేదు. చూడండి. సో ఇది ఎకాలజీ గురించి సార్ చెప్పినటువంటి భాగం. ఆ ఎకాలజీ పార్ట్ అనేది ఆల్రెడీ మనం అనుకున్నాం కాబట్టి ఇంకొక టాపిక్ చూద్దాం. చూడండి, పర్టికులర్ ఫారెస్ట్లో లైన్స్ అవన్నీ కూడా ఎలా దాడి చేస్తాయని దాని గురించి చెప్తున్నారు సార్ వాళ్ళు. సో ఎకాలజీ అయిపోయింది, ఎకాలజీ మనకు వద్దు, ఆ ఉద్దేశంతో పక్కకు వెళ్తాం. ఎందుకంటే ఎకాలజీ అనేటువంటిది మనం బయోసిస్టమ్, బయోడైవర్సిటీ, ఎకోసిస్టమ్ అనేటువంటి లాస్ట్ యూనిట్లో మళ్ళీ మనం దాన్ని డిస్కస్ చేద్దాం. ఆ ఉద్దేశంతో మీకు నేను ఎకోసిస్టమ్ అనేటువంటి దాన్ని అక్కడ చెప్తాం కాబట్టి ఇక్కడ ఎకాలజీని ఆపాను.
have చూడండి నెక్స్ట్ పొల్యూషన్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఇట్స్ కంట్రోల్. domain of EBS that deals with the pollution of the natural resources and what are the strategies that can be employed to control the pollution. So this field of study makes us aware about the natural and man-made causes such as land pollution, air pollution, water pollution, sound pollution. Pollution is not only caused by humans, and there are other natural causes of pollution. Like for example, if there is air pollution, it can also be caused by the wildfires, or it can also be caused by the volcanic eruptions. So there are natural causes of pollution, as well as there are man-made causes. So there are industries, there are scientists, there are departments that they deal with the strategies to curb such issues that are related to pollution. So here comes the role of science and technology. These are some pictures showing different types చూడమ్మా, of సో ఇక్కడ మొట్టమొదటి స్లైడ్స్లో న్యాచురల్ రిసోర్సెస్ గురించి చెప్పారు. రెండో భాగం అది ఏ పాయింట్ కింద చదువుకున్నారు. బి అనేది మొత్తం ఎకాలజీ గురించి చెప్పారు. సి అనేటువంటిది ఇక పొల్యూషన్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఇట్స్ కంట్రోల్. ఏం చెప్తున్నాం అక్కడ? ల్యాండ్ కంట్రోల్. ఇక్కడ చూడ పాయింటర్ కనబడుతుంది. ల్యాండ్ పొల్యూషన్, దాన్ని సాయిల్ పొల్యూషన్ అన్నారు. అదే రకంగా వాటర్ పొల్యూషన్ గురించి చెప్తున్నారు. అదే రకంగా ఎయిర్ పొల్యూషన్. అంటే ఇందాక అనుకున్నాం కదా, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్లో మీరు ప్రతి భాగం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో చూడండి, మొదట ఈ ల్యాండ్ పొల్యూషన్ సంబంధించింది చెప్తున్నారు. pollution. Picture one shows land pollution, second picture shows water pollution, and third picture shows air pollution. Now we will talk about the scope of environmental studies that is directly related to చూడమ్మా, ఇప్పుడు ఈ స్లైడ్లో సోషల్ ఇష్యూస్ ఏంటి, అక్కడ చాలా ఇంపాక్ట్ అనేటువంటిది దీని మీద ఉంటుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళు తీసుకుంది ఏంటంటే గుజరాత్ ఎర్త్ క్వేక్. అది భుజ్ అనేటువంటి ఒక ప్లేస్ అమ్మ 2001 జనవరి 26న జరిగింది. అక్కడ వచ్చిన భూకంపం మూలంగా దాదాపు 14,000 మంది చనిపోవడం జరిగింది. 20,000 మంది పైగా ఇంజురీస్ అంటే ప్రమాదానికి లోనయ్యారు, క్షతగాతులు అయ్యారనమాట. దాదాపు 3,40,000 బిల్డింగ్స్ పాడైపోయినాయి. ఎంత ఇబ్బంది పడ్డారంటే ఇక సోషల్ ఎకనామిక్, ఒక్కొక్క కుటుంబంలో పెద్దవాళ్ళు లేరు, ఇంకో కుటుంబంలో చిన్నవాళ్ళు లేరు, ఫ్రెండ్స్ లేరు, అందరూ చనిపోవడం జరిగింది. కాబట్టి ఇది ఒక డిఫరెంట్, మనం చేయగలిగింది లేదు. భూకంపం అనేటువంటిది మన చేతిలో ఉండదు, అది న్యాచురల్ ప్రాసెస్. అది అటువంటిది ఒక సోషల్ ఇష్యూస్ గురించి ఇక్కడ మనం చదువుకోవచ్చు. ఇక ఇంకొక స్లైడు చూడండి. ఆ జరిగినటువంటి భూకంప దృశ్యాలు ఇవన్నీ కూడా కొన్ని అపార్ట్మెంట్లు తీసుకున్నట్లయితే మొత్తం పడిపోయినాయి. కనబడుతుంది మనకి ఎదురుగానే ఫస్ట్ ఫోటోలో, రెండో ఫోటోలో అప్పుడు జరిగినటువంటి మొత్తం కూడా చూశారు, అన్ని శిథిలాలు. ఇవన్నీ కూడా సోషల్ ఇష్యూస్ కింద. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇంపాక్ట్స్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్. మన పాపులేషన్ మీద ఏ రకమైనటువంటి ప్రమాదం ఉంటుందో చూడండి. environmental study that deals with impacts of human population growth on environment, which has mostly to do with the overpopulation. Overpopulation leads to other problems such as pollution in the environment, global warming, climate change, ocean acidification, deforestation, and ozone layer depletion. These are the some problems which shows how increase in the population of the humans have impacted environment. These are some pictures showing how చూడమ్మా, జనాభా గనక విపరీతంగా పెరిగినట్లయితే దాన్ని మనం ఓవర్ పాపులేషన్ అన్నాం. ఇట్ కాజెస్ పొల్యూషన్, నో డౌట్. ఖచ్చితంగా అది కాలుష్యం కలగజేయాల్సిందే. ఎందుకంటే ఇంతమంది జనాభాకు అవసరమైనటువంటి వనరుల్ని మనం సమకూర్చాలి అంటే ఇళ్ళు కావాలనుకున్నాం అనుకోండి, మొక్కలను కొట్టేయాల్సిందే. అడవులను ఆక్రమిస్తాం, అడవులను కొట్టేస్తాం. మరి మనకు కావాల్సిన ఆహార పదార్థాలు కానీ మనకు కావాల్సిన హ్యూమన్ నీడ్స్ కోసం ఇండస్ట్రీస్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఇండస్ట్రీస్ అంటే వెంటనే పొగొస్తుంటుంది, దట్ కాజెస్ ఎయిర్ పొల్యూషన్ ఆల్సో. సో ఇవన్నీ జరగడం ద్వారా గ్లోబల్ వార్మింగ్, దాన్ని మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం,
అది నెక్స్ట్ టాపిక్స్లో వస్తుంది మనకి. క్లైమేట్ చేంజ్, ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే యాసిడ్ రైన్స్, డిఫారెస్టేషను, ఓజోన్ డిప్లేషన్, ఇట్లాంటివి మొత్తం కూడా కొన్ని రకాలైనటువంటి ప్రమాదాలు మనం లోను కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చూడము, ప్రిడిక్షన్స్ ఆఫ్ న్యాచురల్ క్లామిటీస్. helps us to understand the causes, consequences, and possible solutions to future disasters such as flood, earthquakes, landslides, cyclones, etc. So these are some pictures. On the left-hand side, you can see how a cyclone can have devastating. చూడమ్మా, ప్రిడిక్షన్స్ మనం ఏం చేయలేం. ఈ ప్రమాదాల మూలంగా గ్లోబల్ వార్మింగ్ కానీ ఇటువంటి జరగడం ద్వారా సైక్లోన్స్ వస్తాయి, అన్సీజనల్ రైన్స్, అదే రకంగా ల్యాండ్ స్లైడ్స్ కానీ అంటే భూమి పల్లం వైపుకి జారిపోతూ ఉండటం కానీ ఇటువంటి ప్రమాదం జరిగే ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి. సో చూడండి, ఇవే పాయింట్స్ని 1 by 1 ఇవ్వడం జరిగింది. ఒకటి, కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే వీళ్ళు చెప్పినటువంటి టాపిక్ దేని మీద హెడ్ అయిందో చూడండి. మొట్టమొదటి న్యాచురల్ రిసోర్సెస్ మీద చెప్పారు, తర్వాత ఎకలాజికల్ ఆస్పెక్ట్స్ మీద చెప్పారు, పొల్యూషన్ మీద చెప్పారు, సోషల్ ఇష్యూస్ మీద, ఓవర్ పాపులేషన్ మీద, న్యాచురల్ కెలామిటీస్ మీద. ఈ ప్రకారంగా అంటే ఇతను తీసుకున్నటువంటి అంటే ఈ వీడియోలో చూపించినటువంటి మాస్టర్ తీసుకున్నటువంటి దాని ప్రకారంగా స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ అనేటువంటిది దీని మీద చెప్పడం జరిగింది. అంటే ఇందాక అనుకున్నాం మనం రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ఏది చెప్పినా మనకి తప్పేం లేదు, దాంట్లోనే మనం అన్నీ కూడా డీల్ చేయొచ్చు. సో ఇది స్కోప్ అనేటువంటి దాని గురించి మనం స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ అనే దాని మీద మనం స్టడీ చేయొచ్చు. తర్వాత చూడండి ఇంకొక స్లైడ్ షో. ఇందాకంత ఇంగ్లీష్ మీడియం చూసాం మనం, ఇప్పుడు తెలుగు మీడియం దాని గురించి చూద్దాం. ఇది కొంచెం లెంగ్తీగా ఉంది, అంత మనకు అవసరం లేదనే ఉద్దేశంతో 36 minutes నుంచి చూసుకుంటే చాలు, మిగతా మనకు అక్కర్లేదు. ఎందుకంటే అంతా వాళ్ళ కాలేజీ గురించి చెప్పుకోవడం జరిగిందమ్మా. చూడండి 36 minutes నుంచి చూద్దాం. సో నా 35.44 అంటే 35 నిమిషాల తర్వాత జరుగుతుంది. చూడండి, ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మోడల్లో సారు క్వశ్చన్స్ ఆన్సర్స్ అంటే ఏ రకమైనటువంటి స్కోపు, ఏ రకమైన ఆన్సర్ అనేటువంటిది రాయొచ్చు అనేదని చెప్పారు. దీంట్లో కూడా ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, లేదంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే ఏంటి, పొల్యూషన్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత వాటికి ఆన్సర్స్ ఎలా రాయాలనేది ఒక 6 minutes వీడియో. మొత్తం మీద మనకు 41 minutes ఉందండి, అది మనకు అవసరం లేదు. ఆ ఉద్దేశంతో 36 minutes నుంచే మనం దీన్ని చూద్దాం. చూడండి, మొట్టమొదటిది డిఫైన్ ఎన్విరాన్మెంట్. ఇది ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏమన్నా థింగ్స్ అరౌండ్ అస్ అని అన్నాం. మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి భాగం ఏదైనా సరే పర్యావరణం కిందే లెక్క. సో ఇది ఒక క్వశ్చన్ కింద ఇచ్చారు. రెండోది చూడండి, వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ స్టడీ. ఎన్విరాన్మెంట్ గురించి చదివాం. ఎన్విరాన్మెంట్ స్టడీస్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి అధ్యయనం చేసేది దేనైనా సరే పర్యావరణ రసాయన శాస్త్రమే. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ అండ్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూడండి, ఎక్స్టెన్సివ్ అంటున్నాం, దానికి అవధి అనేది లేదు, ఎంత వేరైనా చదువుకోవచ్చు. అది బయలాజికల్గా చదువుతున్నాం, అగ్రికల్చరల్ ఫ్యాక్టర్స్ చదువుతున్నాం, సోషల్గా చదువుతున్నాం, కల్చరల్ ఫ్యాక్టర్స్ చదవచ్చు, నేచర్ గురించి చదవచ్చు, వాటి క్యారెక్టరిస్టిక్స్ చదవచ్చు, ఆ తర్వాత వాటికి సంబంధించిన రిలేషన్షిప్స్ చదవచ్చు. ఇట్లా ప్రతి భాగం కూడా దానికి సంబంధించింది మనం చూసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇది రెండో క్వశ్చన్ కింద. మూడో క్వశ్చన్ చూడండి, హౌ డు వీ ట్రెడిషనల్లీ రిఫర్ టు అవర్ ఎన్విరాన్మెంట్, వై. సో ఇక్కడ ఇంతకుముందు మనం చాలా మూవీస్ కూడా చూసుంటారు. ఒక 2 or 3 years ముందు వచ్చిన సినిమా సెవెంత్ సెన్స్ అనేటువంటి మూవీ మనం చూసాం. సెవెంత్ సెన్స్లో ఆ హీరో అంటే మనం హీరో వాళ్ళ గురించి కాదు నా ఉద్దేశం డిస్కషన్. అక్కడ తన పాయింట్ క్యాచ్ చేసింది ఏంటంటే, చైనా నుంచి ఒక వ్యక్తి అనే వచ్చి ఇండియా మీద లేదా ఇండియాకి
ఏం చేశారంటే ఒక రకమైన ప్రమాదకరమైనటువంటి వైరస్ని ఇక్కడ మన ఇండియాలో ఉన్న ఒక కుక్కకి ఇవ్వటం, దాని నుంచి మొత్తం స్ప్రెడ్ అవ్వటం అనేది జరిగింది. ఆ రోజు మనందరం నవ్వుకున్నాం, ఏంటిది ఇట్లా చెప్పారు, ఇది నిజంగా ఇట్లా జరుగుతుందా వైరస్ అనేది. కానీ ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఒక 2 సంవత్సరాల నుంచి కరోనా వైరస్ అనేది అది ఎక్కడ పుట్టిందనేది మనకు అనవసరం. దాంట్లో ఉన్నటువంటి ఆ కరోనా వైరస్ మూలంగా 2 సంవత్సరాల పాటు ఎవరిలో వాళ్ళు ఉండిపోయాం, అవునా? సో ఆ ఒక్క వైరస్ అనేది ఎంత ప్రమాదకరమో చూపించింది. తర్వాత దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చిన దానికి ఏమన్నారు, ఈ వైరస్ కాకపోయినా అనేక రకాల వైరస్లని మనం పాటించేటటువంటి ట్రెడిషనల్ వాల్యూస్ ద్వారా దాన్ని మనం అడ్డుకోవచ్చు. దానికి ఏం చెప్తున్నారు, ఇంటి ముందు పసుపు రాయటం ద్వారా బయట నుంచి వచ్చేటటువంటి బ్యాక్టీరియాను అడ్డుకుంటుందని, లేదా మండలు కడతారు ఏదన్నా ఒక శుభకార్యం జరిగితే. దానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది క్రౌడ్ లోపల ఉంటాం, శుభకార్యం జరిగినప్పుడు ఎక్కువ మంది మనుషులు వస్తుంటారు, మన చుట్టాలందరూ వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది. అటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడం కోసం మామిడి ఉన్నటువంటి ఆకులు విపరీతంగా గాలి పీల్చుకుంటాయి కార్బన్ డైఆక్సైడ్. ఇట్లా ట్రెడిషనల్గా చాలా ఉన్నాయి. అటువంటివన్నీ కూడా మనం ఫాలో అవ్వడం ద్వారా ఎన్విరాన్మెంట్ని మనం సస్టైన్ చేసుకోవచ్చు, అంటే కాపాడుకోవచ్చు. చూడండి, వాట్ చేంజెస్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ అవర్ వరల్డ్ ఇన్ ద లాస్ట్ 200 years. గత 200 సంవత్సరాల్లో ఏం రకమైనటువంటి మార్పులు మనకి వచ్చినాయో చూద్దాం. మీకు గుర్తుండి ఉంటుందండి, 200 సంవత్సరాల క్రితం విమాన ప్రయాణం మనకు తెలియదు, ఇంటర్నెట్ మనకు లేదు, మొబైల్ ఫోన్స్ లేవు. ఇట్లా అప్పుడు లేనటువంటి మొత్తం కూడా ఇప్పుడు వచ్చినాయి. అంతకుముందు మీకు గుర్తుండి ఉంటుంది, మీ పేరెంట్స్ హయాంలో ఎక్కువగా ల్యాండ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ లైన్స్ దాదాపుగా తక్కువైపోయినాయి. ఎప్పుడైతే మనకి ఇది మొబైల్ ఫోన్స్ వచ్చినాయో వెంటనే ఏం చేస్తున్నారు, మరి మొబైల్ ఫోన్ బాగా కావాలి అనుకున్నట్లయితే వాళ్ళు టవర్స్ పెట్టాలి. టవర్స్లో మనకి ఏంటంటే మరి ప్రమాదకరమని ఇంకా ప్రూవ్ అయినా అవ్వకపోయినా వాటి నుంచి వచ్చేటువంటి మనకి వేవ్స్ మూలంగానే మనం మాట్లాడగలుగుతున్నాం. ఈరోజు మన క్లాస్ మీకు కనుక ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మన స్టూడెంట్ కూడా వినగలుగుతున్నాడంటే అది కూడా ఇంటర్నెట్ ద్వారానే జరుగుతున్నటువంటిది. ఇవన్నీ కూడా గత జరిగేటటువంటి 200 సంవత్సరాలు జరిగినటువంటి మార్పులు. చూడండి, వాట్ ఆర్ ద న్యాచురల్ రిసోర్సెస్. ఇందాక అనుకున్నాం, ఇతని కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎన్విరాన్మెంట్ గురించి చెప్పారు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ గురించి చెప్పారు, ఆ తర్వాత ఏమో ఇప్పుడు న్యాచురల్ సోర్సెస్ గురించి చెప్తున్నారు. ఏ రకమైన 200 సంవత్సరాలు ఏ రకమైన మార్పులు వచ్చినాయో చెప్పారు. ఆ తర్వాత ట్రెడిషనల్ వాల్యూస్ ఏ రకంగా ఫాలో అవ్వాలో చెప్పారు. ఇప్పుడు న్యాచురల్ సోర్సెస్ గురించి ఇందాక అనుకున్నాం మనం, ఎయిర్, వాటర్, సాయిల్, మినరల్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా న్యాచురల్ సోర్సెస్. అంటే ఇతని ఈ స్కోప్ ఇక్కడికి వెళ్ళారు అతను న్యాచురల్ సోర్సెస్ గురించి. తర్వాత ఏమన్నారు, రెన్యూవబుల్ సోర్సెస్, నాన్ రెన్యూవబుల్ సోర్సెస్. తర్వాత ఎగ్జాంపుల్స్, రెన్యూవబుల్ సోర్సెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఏమేమి డిస్కస్ చేయొచ్చు అన్నాం. బయాలజీ కావచ్చు, జియాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంజనీరింగ్, సోషియాలజీ, హెల్త్ సైన్స్, ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, వాట్ నాట్, ఏదైనా మనం దాన్ని స్టడీ చేసే అవకాశం మనకి ఇక్కడ ఉన్నది. సో ఫలాన్ని చదవచ్చు, ఫలాంది ఉన్నది, ఫలాంది లేదనేది లేదమ్మా. సో ఓవర్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ జరిగితే పరిస్థితి అండి, మొత్తం వాడేసామనుకోండి మనకు ఉన్నటువంటి వనరులన్నీ తర్వాత తరాలకు ఏముండవు. ఆ ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఉన్న వనరులు మొత్తం కూడా మనం పొదుపుగా వాడాలనేటువంటిది ఇతని భావన. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాన్సెప్ట్ ఇంతకుముందే చెప్పాను మీకు నేను, చాలా సింపుల్గా ఉంది. మనం చెప్పిన కాన్సెప్ట్లు ఏమన్నాం, అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంటే ఒక 2-3 రకాల డెఫినేషన్స్ చెప్పాము, ఎవరితో రిలేట్ అయినటువంటిది కాన్సెప్ట్. ఇక స్కోప్కి చూశారు మీరు, 2 వీడియోలు చూపించినప్పుడు కూడా స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ తీసుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ స్టడీస్ సంబంధించినటువంటి ఒక్కొక్క భాగం గురించి చెప్పుకుంటూ వెళ్ళారు. అంతే, మనం కూడా అంతే. మీకు నచ్చినటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మొట్టమొదటి 5 టాపిక్స్ జరిగినాయి ఇక్కడ. నామినిక్లేచర్ ఒకటి జరిగింది, తర్వాత న్యాచురల్ సోర్సెస్ గురించి చెప్పుకున్నాం, రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ గురించి చెప్పాను, సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పాను. ఇట్లా ఉన్నటువంటి టాపిక్ తీసుకుని న్యాచురల్ సోర్సెస్ గురించి వాటి మీద కనుక మీరు ఎక్స్ప్లెయిన్ రాసుకుంటూ వెళ్ళినట్లయితే స్కోప్ కింద మనకి దాన్ని సరిపోవచ్చు. ఇక మన సంబంధించినటువంటి మెటీరియల్ నోట్స్ మీకు ఇస్తున్నాను చూడండి. ఏమన్నాం ఇక్కడ, ఎన్విరాన్మెంటల్ గురించి చెప్పాను. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ కెమికల్ చేంజెస్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. సింపుల్ ఫామ్ అది. పర్యావరణంలో జరిగేటటువంటి రసాయన మార్పులు ఏదైతే ఉన్నాయో అదే పర్యావరణ రసాయన శాస్త్రం అని చెప్తున్నారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఏరియాస్ ఆఫ్ స్టడీ. సో వాళ్ళు ఇందాక డయాగ్రామ్ కూడా చూపించారు.
ఇందాక వీడియోలో కూడా ఏమంటున్నాం, ఈ దేని మీద మనం స్టడీ చేస్తున్నాం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంటే సాయిల్ మీద, ఎయిర్ పొల్యూషన్ మీద, వాటర్ పొల్యూషన్ మీద, ఇట్లా వీటి మీద మనం చెప్తాం. నెక్స్ట్, సో ఎవరెవరి మీదకి మనం రీసెర్చ్ అనేటువంటి జరుగుతుంది. ఈ టాపిక్స్ ఆఫ్ అనాలిసిస్ చూడండి: రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, బయోటెక్నాలజీ, హెల్త్ అండ్ సేఫ్టీ, ఎనర్జీ కన్జర్వేషన్, ఎకాలజీ, వేస్ట్ మేనేజ్మెంట్, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఇందా చెప్పినట్టుగా బయాలజీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, వాట్ ఎవర్ యూ వాంట్, మొత్తం అన్నీ మనం కంటిన్యూగా రాసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కెన్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్, మానిటర్, ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది ఎన్విరాన్మెంట్ అరౌండ్ అస్. మరి ఏంటి దీనివల్ల ఉపయోగం? ఎందుకు చదవాలి దీన్ని? ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనే దాన్ని తీసుకున్నట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని గురించి తెలుసుకోవడం కోసం, జరగబోయేటువంటి మార్పుల్ని అధ్యయనం చేసుకోవటం, ఇబ్బందికరమైన మార్పులు ఏదైనా ఉంటే వాటిని ఆపటం, పర్యావరణాన్ని పరిరక్షించడం, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. మరి ఏం చేయాలి? ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్స్ ఆర్ డెవలపింగ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ టు మేక్ షూర్ దట్ వీ కెన్ సీ అండ్ మెజర్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్. మరి వీళ్ళ యొక్క ఉపయోగాలు ఏంటి? పర్యావరణ శాస్త్రజ్ఞుల వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళు కొన్ని రకాల పరికరాలను తయారు చేస్తారు, లేదా కొన్ని రకాల పద్ధతులు చెప్తారు. ఆ పద్ధతులు కానీ అది పరికరం కనుక వాడినట్లయితే మనకి గాలిని కానీ, నీటి పొల్యూషన్ కానీ, నీటి కాలుష్యాన్ని కానీ మనం పూర్తిగా అడ్డుకోవచ్చు లేదా అరికట్టవచ్చు. They have helped to build the evidence that shows how our climate has changed over time. ఏం చేస్తుంది మనకి? అది ఇందాక చదువుకున్నాం, గత 200 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి మార్పులు అనేటువంటివి ఇక్కడ జరిగినాయి అనేది కూడా ఇక్కడ మనం స్టడీ చేయొచ్చు. సో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. పర్యావరణ రసాయన శాస్త్రం అనేది పర్యావరణ అధ్యయనంలో ఒక భాగం. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎన్లైటన్ ద పీపుల్, పర్టికులర్లీ స్టూడెంట్, అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే, మీరున్నారు స్టూడెంట్స్, మీరందరికీ కూడా ఈ పర్యావరణం మీద ఒక రకమైన అవగాహన రావాలి. ఆ అవగాహన ఏంటంటే, ఈ అవగాహన మూలంగా పర్యావరణం రక్షించుకోవాలి. దాని రకంగా పరిరక్షించుకుంటేనే మనం రాబోయే తరాలకి ఉపయోగపడుతుంది. సో చూడండి, ఈ రకంగా స్కోప్ చెప్పాం కదా మనం. స్కోప్ కానీ, ఇంపార్టెన్స్ కానీ, కాన్సెప్ట్ కానీ, ఎన్విరాన్మెంట్ గురించి మీకు నచ్చినటువంటి టాపిక్ ఏది రాసినా సరే మనం దీన్ని మంచిగా రాసుకున్నట్లే అర్థమవుతుంది. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చారనేది చూద్దాం. మొట్టమొదటి పార్ట్ చూడండి, నామెన్క్లేచర్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, పర్యావరణ రసాయన శాస్త్రంలో వాడేటువంటి రకరకాల పేర్లు ఏంటి అనేది ఇచ్చారు. తర్వాత డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ విభాగాలు. తర్వాత న్యాచురల్ సోర్సెస్, పర్యావరణంలో సహజ వనరులు. తర్వాత హౌ డస్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ హెల్ప్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ, ఏ రకంగా వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ శక్తిని ప్రొడ్యూస్ చేస్తాయనేటువంటి దాని మీద ఇచ్చాము. డిస్కస్ అబౌట్ ద స్కోప్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. చూడండి, ఇది ప్రతిసారి ఇచ్చారు. జూలై 18లో ఇవ్వడం జరిగింది, అదే రకంగా డిసెంబర్ 20లో కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎగ్జామ్లో ఈ స్కోపు, ఇంపార్టెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే మీకు నచ్చినది ఏది రాసినా, నచ్చిందంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఏ భాగం మీకు నచ్చినటువంటి పార్ట్ గురించి రాసినా అది కాన్సెప్టు, స్కోపు, ఇంపార్టెన్స్ పరంగానే మనకి వస్తుంది. సో చూడండి, దీంతో మనకి ఈ టాపిక్ లేదా ఈ యూనిట్ అనేటువంటిది అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ మొట్టమొదట మీకు చెప్పాను, ఈ వెనకిచ్చినటువంటి క్వశ్చన్స్ రూపంలోనే అదే రకంగా రాయటం జరిగింది. మొట్టమొదటి నామినికేచర్ చెప్పాను, తర్వాత సెగ్మెంట్స్ చదువుకున్నాం, న్యాచురల్ సోర్సెస్ చెప్పారు, అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ రియాక్షన్స్ చెప్పుకున్నాం, హైడ్రోలాజికల్ సైకిల్ అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్లో ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్లో రాలేదు. తర్వాత స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. మొత్తం 6 పాయింట్లు 6 క్వశ్చన్స్గా మనం ఇవ్వాలి. హైడ్రోలాజికల్ సైకిల్ అనేది ఇంతకుముందు రిపీట్ అవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్లో అది రాలేదంతే. ఓకేనండి. అండ్ థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా, ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, నా మొబైల్ నెంబరు దీంట్లో కూడా ఉంది. మీరు ఏ డౌట్స్ ఉన్నా సరే చక్కగా మీరు అడగచ్చు, అడిగి మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనండి. ఇక తర్వాత జరగబోయేటువంటి మన క్లాస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే రేపు జరగబోతున్నటువంటి, రేపు కాదమ్మా, సోమవారం నుంచి యూనిట్ 1 ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం. రేపటి క్లాస్లో రివిజన్ చేస్తాను ఈ మొత్తం టాపిక్స్ ఏమన్నా కావాలనుకున్న వాళ్ళకి. సోమవారం నుంచి మాత్రం యూనిట్ 2 ఎయిర్ పొల్యూషన్ గురించి చేద్దాం. అది చాలా పెద్ద చాప్టర్ మనకి.
ఎయిర్ పొల్యూషన్ అంటే ఆల్రెడీ మీరు చదివినటువంటి టాపిక్స్ ఒక 3 ఇంటర్మీడియట్ స్థాయిలో ఒక 3 టాపిక్స్ గుర్తు చేస్తున్నాను చూడండి. ఒకటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం, హరిత గృహ ప్రభావం అని అన్నారు, గ్లోబల్ వార్మింగ్ దాని పేరే, అదొకటి చదువుతారు. ఎయిర్ యాసిడ్ రెయిన్ ఒకటి, ఆమ్ల వర్షం అనేది ఒకటి, ఫోటోకెమికల్ స్మాగ్ అంటాం, కాంతి రసాయన పొగమంచు అనేటువంటిది ఒకటి. ఇట్లా కొన్ని ఉన్నాయి. ఓజోన్ డిప్లీషన్, ఓజోన్ పొర కరుగుదల. ఈ 4 కూడా 4 10 మార్క్స్ క్వశ్చన్లు అమ్మ. ఆ 4 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి యూనిట్ నుంచి కూడా 2 మెయిన్ క్వశ్చన్స్ వస్తాయి, 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఎయిర్ పొల్యూషన్ అనేటువంటి చాలా పెద్ద చాప్టరు, దాన్ని మనం సోమవారం నుంచి మనం డిస్కస్ చేస్తాం. తరువాత మీ స్టూడెంట్స్కి సో మీకు గుర్తుండే ఉంటుంది, ప్రతిరోజు కూడా ఇప్పుడు జరిగినటువంటి క్లాస్ ఏదైతే ఉందో దాన్ని మనం యూట్యూబ్ లింక్ ద్వారా, అదే రకంగా డైరెక్ట్గా ఇప్పుడు మనం రికార్డ్ చేసినటువంటి వారి కమిషనర్ గారి ఆఫీస్కి పంపించేటువంటి రికార్డు ద్వారా ఈ 2 కూడా పెడుతున్నాము. దాన్ని మీరు చక్కగా ఫాలో కావచ్చు. ఏదైనా కారణం చేత మీరు కనుక విననట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయినట్లయితే మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ వీ కెన్ కంటిన్యూ. ఎనీ డౌట్స్? ఓకేనమ్మా. తర్వాత ఫిజికల్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు కావాల్సినటువంటి వాళ్ళకి నేను మన చారీకి ఇచ్చాను, వాళ్ళ అబ్బాయి దగ్గర తీసుకోండి. ఇంకెవరికైనా కావాలన్నా సరే నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే నేను ప్రింట్ తీపిస్తాను, అది మీరు చదువుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు వింటున్నారు, డైరెక్ట్గా మెటీరియల్ కనుక ఎదుర్కొన్నట్లయితే చదువుకోవడానికి తేలిక ఉంటుంది. ఆల్రెడీ మన గ్రూప్లో కూడా ఈ యూనిట్ని పోస్ట్ చేశాను. మీరు డైరెక్ట్గా మీరు కాలేజీకి వచ్చి తీసుకున్నా పర్లేదు మెటీరియల్, లేదా మీరు ఎక్కడైనా మీరు ఉన్న ప్లేస్లో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసినా కానీ పర్లేదు. ఓకే, తర్వాత మన క్లాస్ మళ్ళీ సోమవారం నాడు 11 గంటలకు ఉంటుంది. ఆ 11 గంటల క్లాసులో ఎయిర్ పొల్యూషన్ గురించి టాపిక్ స్టార్ట్ చేస్తాను. రేపు క్లాసులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చక్కగా అడగచ్చు. 11కి పెట్టుకుందాం. ఈ యూనిట్ సంబంధించినవి ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్లు చెప్తాను. తర్వాత ఇవాళ సాయంత్రం ఏం చేస్తానంటే, అందరూ కూడా గుర్తుపెట్టుకోండమ్మా, ఇవాళ సాయంత్రం 3rd A సెక్షన్ వాళ్ళకి, 3rd B సెక్షన్ వాళ్ళకి ఈ ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంట్ అనే సంబంధించిన టాపిక్ మీద ఆన్లైన్ క్విజ్ రూపంలో ఒక లింక్ పంపడం జరుగుతుంది. ఆ లింక్ని మీరు ఆన్సర్ చేయండి. మీకు కుదిరినప్పుడు ఇవాళ సాయంత్రం నుంచి రేపు ఉదయం 10:30 లోపు కనుక ఆన్సర్ చేస్తే రేపు 11 o'clockకి ఆ సంబంధించినటువంటి క్విజ్ని ఆన్సర్ చేయొచ్చు. ఎవరెవరు ఏ రకంగా ఆన్సర్ చేశారు, ఎంత మేరకు ఆన్సర్ చేశారు, మీకు ఏదైనా తప్పులు ఉన్నాయా, ఆ సంబంధించినటువంటి డిస్కషన్ మొత్తం కూడా రేపు 11కి పెట్టుకుందాం. ఇవాళ సాయంత్రం మీకు నేను ఆ గూగుల్ ఫామ్ లింక్లో పంపడం జరుగుతుంది. ఆ గూగుల్ ఫామ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎలా చేయాలనేది కూడా. మీ పేరు, మొబైల్ నెంబర్ వేయండి, కింద క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫిల్ చేస్తే చాలు. అది ఆన్లైన్ క్విజే మనకి, అది రేపు మనం ఆన్సర్ చేద్దాం. మీ డౌట్స్ ఏమైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను ఏమ్మా. అండ్ ఫర్ దిస్ టుడే ఈ యూనిట్ 1 అనేటువంటిది కంప్లీట్ అయింది. చక్కగా పిల్లలందరూ కూడా బాగా ఫాలో అయ్యారు, అదందరూ విన్నారు కాబట్టి చక్కగా చదువుకోండి, మంచి మార్కులు దీంట్లో సాధించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.